సమాధానంగా ఉన్నావా? సమాధానపడు, తప్పు లేదు. దేవుడు దయగలవాడు, దేవుడు కనికరం గలవాడు. ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. మత్తయి రాసిన సువార్తలో ఒక మాట చూస్తాం, 5వ అధ్యాయం 21 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21. నరహత్య చేయవద్దు, విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన వెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో. అర్థమవుతుంది కదా? ఎవరితో నువ్వు సమాధానం అంటే నువ్వు బలలో పాలు పొందక మునుపే వెళ్ళి సమాధాన పడి వచ్చి బలలో పాలు పొందాలంట. దేవుని ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది చూడండి. ఎందుకంటే అసమాధానముతో మన జీవితాన్ని ముగించుకోకూడదు, అసమాధానముతో మన జీవితాన్ని కొనసాగించుకోనకూడదు, అసమాధానముతో ఆయన రక్తములో శరీరములో మనం పాలు పొందకూడదు. వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు వెళ్ళి సమాధానపడి వచ్చి నీ బలి అర్పించు అంటాడు. దేవుని కార్యాలు ఎంత గొప్పవి చూడండి. దేవుని ఆలోచన ఏంటంటే తప్పిపోతున్న ప్రతి మానవుడు కూడా తిరిగి సమకూర్చబడాలన్నటువంటిది ఆయన ఆలోచన. ఏ మనుషుడు కూడా తప్పిపోకూడదని, తప్పిపోయినప్పటికీ కూడా హెచ్చరించి ఆయనగా దగ్గరికి చేర్చుకునేవాడు, ఒప్పింపజేసి. ఎంత మంచి దేవుడు చూడండి. నీవు అంటే పాత నిబంధనలో వాళ్ళు అర్పణలు తీసుకొస్తారనమాట, వారు చేసినటువంటి పొరపాలను బట్టి. ఆ బలి అర్పిస్తున్నప్పుడు ఎవరి మీద నన్ను విరోధంగా ఉంటే, ఎవరైనా ద్రోహి అని మాట్లాడింటే, ఎవరి మీద నన్ను కోపడింటే, ఎవరికైనా విరోధంగా చేసింటే, ఎవరికైనా విరోధమైన మాటలు చెప్పింటే నీ జ్ఞాపకానికి వస్తే బలర్పించక మునిపే నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో, ఆ సహోదరునితో సారీ చెప్పి సమాధానపడి చేయి కలిపి అనగా వచ్చి నీ అర్పణ అర్పించు అంటాడు. ఈ నూతన సంవత్సరం నేర్చుకోవాలా, చాలా ప్రాముఖ్యం.